హలో, ఈ సెషన్లో స్ట్రైట్ లైన్ను ఆర్క్కి జాయిన్ చేయడం గురించి తెలుసుకుందాము. టాస్క్ 2 సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. మార్కింగ్ బ్లాక్తో మెటాలిక్ సర్ఫేసెస్ పైన లైన్స్ మార్క్ చేయగలరు. స్క్రైబర్తో లైన్స్లను మార్క్ చేయగలరు. బెవెల్ ప్రొట్రాక్టర్తో యాంగిల్స్ మార్క్ చేయగలరు. డివైడర్తో యాంగిల్స్ విభజించగలరు. డివైడర్ మరియు స్క్రైబర్తో సర్కిల్స్, ఆర్క్స్ మరియు టాంజెంట్స్ గీయగలరు. డాట్ పంచ్తో ప్రొఫైల్ రిజిస్టర్ చేయగలరు. ఆర్క్కి స్ట్రెయిట్ లైన్ జాయిన్ చేయడం అంటే టాస్క్ 2 విధానాన్ని చూద్దాం. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, హ్యాక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్, డివైడర్, వెర్నియర్ క్యాలిపర్, మార్కింగ్ మీడియా, డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ సైజెస్ ఆఫ్ ఫైల్స్, సర్ఫేస్ టేబుల్, యాంగిల్ ప్లేట్, వెర్నియర్ హైట్ గేజ్, డాట్ పంచ్ అండ్ సెంటర్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, యాన్విల్, బెవెల్ ప్రొట్రాక్టర్, స్క్రైబర్. షీట్ మెటల్ యొక్క సైజును చెక్ చేయడం కోసం స్టీల్ రూల్ను ఉపయోగించండి. తొలగించడానికి బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి అన్ని సైడ్ల ఫేస్లను ఫైల్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా సెల్యులోజ్ లేకర్ అప్లై చేయండి. డయాగ్రమ్ ప్రకారం యాంగిల్ ప్లేట్ సహాయంతో సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 75 mm x 135 mm సైజ్ మార్క్ చేయండి. ఎక్సెస్ మెటీరియల్ని హ్యాక్సాతో కట్ చేయండి. బాస్టర్డ్ మరియు స్మూత్ ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. నూనెతో సర్ఫేస్ టేబుల్ శుభ్రం చేయండి. యాంగిల్ ప్లేట్, వెర్నియర్ హైట్ గేజ్, బెవెల్ ప్రొట్రాక్టర్ శుభ్రం చేసి వాటిని సర్ఫేస్ టేబుల్ పైన ఉంచండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. జాబ్ని మార్కింగ్ టేబుల్ పైన ఉంచండి మరియు దానికి యాంగిల్ ప్లేట్తో సపోర్ట్ ఇవ్వండి. వెర్నియర్ హైట్ గేజ్ మరియు ఒక యాంగిల్ ప్లేట్ ఉపయోగించి 5 mm, 65 mm, 70 mm, 74 mm మరియు 90 mm దూరంలో ఫేస్ బి నుండి లైన్స్ గీయండి. అదేవిధంగా వెర్నియర్ హైట్ గేజ్ మరియు ఒక యాంగిల్ ప్లేట్ ఉపయోగించి 104 mm, 107 mm, 117 mm, 120 mm మరియు 130 mm దూరంలో ఫేస్ బి నుండి లైన్ గీయండి. వెర్నియర్ హైట్ గేజ్ మరియు ఒక యాంగిల్ ప్లేట్ ఉపయోగించి ఫేస్ ఈ నుండి 5 mm, 8 mm, 15 mm, 20 mm దూరంలో లైన్లను గీయండి. అదేవిధంగా వెర్నియర్ హైట్ గేజ్ మరియు ఒక యాంగిల్ ప్లేట్ ఉపయోగించి ఫేస్ ఈ నుండి 23 mm, 32 mm, 40 mm, 70 mm మరియు 75 mm దూరంలో లైన్లను గీయండి. అవసరమైన ప్రొఫైల్ సృష్టించడానికి ఈ పాయింట్లన్నింటినీ రిఫర్ చేయండి.
స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం పాయింట్ A నుండి పాయింట్ B వరకు లైన్ గీయండి. బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి పాయింట్ Cని పొందేందుకు పాయింట్ A నుండి 10 డిగ్రీ వద్ద లైన్ AB వరకు లైన్ గీయండి. పాయింట్ D నుండి బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి పాయింట్ Cని కలపడానికి 45 డిగ్రీ వద్ద లైన్ గీయండి. పాయింట్ D నుండి బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి పాయింట్ E పొందడానికి 55 డిగ్రీ యాంగిల్ వద్ద ఒక లైన్ గీయండి. స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ ఉపయోగించి పాయింట్ F నుండి పాయింట్ G వరకు లైన్ గీయండి. సర్కిల్ సెంటర్ H నుండి ఒక డివైడర్ మరియు ఒక స్టీల్ రూల్ ఉపయోగించి 13 mm వ్యాసం కలిగిన సర్కిల్ గీయండి. H సెంటర్గా డ్రాయింగ్ ప్రకారం డివైడర్ ఉపయోగించి 10 mm వ్యాసార్థం కలిగిన ఆర్క్ గీయండి. బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి ఆర్క్ని టాంజెన్షియల్గా కలిసే విధంగా పాయింట్ F నుండి లైన్ FG వరకు 19 డిగ్రీ వద్ద ఒక లైన్ గీయండి. పాయింట్ Iని కేంద్రంగా ఉంచి ఒక డివైడర్ ఉపయోగించి లైన్ EDని టాంజెన్షియల్గా కలిసేలా 15 mm వ్యాసార్థం కలిగిన ఆర్క్ గీయండి. పాయింట్ K నుండి డివైడర్ ఉపయోగించి రెండవ R15 ఆర్క్కి కేంద్రంగా ఉండే పాయింట్ J పొందేందుకు 15 mm ఆర్క్ గీయండి. పాయింట్ J నుండి డివైడర్ ఉపయోగించి మునుపటి R15 ఆర్క్ని కట్ చేసే విధంగా రెండవ R15 ఆర్క్ గీయండి. పాయింట్ B పైన 12.5 mm దూరంలో మరియు దాని ఎడమవైపు 4 mm దూరంలో R25 ఆర్క్ సెంటర్ Lని గుర్తించండి. డివైడర్ ఉపయోగించి రెండు R15 ఆర్క్స్ టాంజెన్షియల్గా కలిసేలా L నుండి R25 ఆర్క్ గీయండి. డివైడర్ ఉపయోగించి పాయింట్ G మరియు Bని కనెక్ట్ చేయడానికి టెంప్లేట్ ఉపయోగించి 130 mm వ్యాసార్థం కలిగిన ఆర్క్ గీయండి. పాయింట్ K నుండి బెవెల్ ప్రొట్రాక్టర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి పాయింట్ M పొందేందుకు 25 డిగ్రీ వద్ద ఒక లైన్ గీయండి. పాయింట్ M నుండి డివైడర్ ఉపయోగించి R10 ఆర్క్ని పాయింట్ N వద్ద కనెక్ట్ చేయడానికి ఒక లైన్ గీయండి. ఒక యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ప్రొఫైల్ విట్నెస్ మార్క్ చేయండి. నేర్చుకున్నవి రీక్యాప్ చేద్దాము. మార్కింగ్ బ్లాక్తో మెటాలిక్ సర్ఫేసెస్ పైన లైన్స్ మార్క్ చేయగలరు. స్క్రైబర్తో లైన్స్లను మార్క్ చేయగలరు. బెవెల్ ప్రొట్రాక్టర్తో యాంగిల్స్ మార్క్ చేయగలరు. డివైడర్తో యాంగిల్స్ విభజించగలరు. డివైడర్ మరియు స్క్రైబర్తో సర్కిల్స్, ఆర్క్స్ మరియు టాంజెంట్స్ గీయగలరు. డాట్ పంచ్తో ప్రొఫైల్ రిజిస్టర్ చేయగలరు. సో ఈ సెషన్లో స్ట్రైట్ లైన్ను ఆర్క్కి జాయిన్ చేయడం గురించి తెలుసుకున్నాము. టాస్క్ 2 మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తూ తదుపరి సెషన్లో కలుద్దాం.